హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ టు తోటవర హర్విల్లు. మీకు 3 డేస్ నుంచి వీడియోలు ఏం పోస్ట్ చేయట్లేదు కదండి. నాకు గొంతు సరిగా లేదనమాట. చూడండి, నేను మాటలు కూడా స్లోగా మాట్లాడుతున్నాను. గొంతు బాగా వాచింది. టాన్సిల్స్ ఉన్నాయండి నాకు. అవి బాగా వాచి లోపల చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. మింగటానికి కూడా కష్టపడుతున్నాను. వాటర్ కూడా తాగలేకపోతున్నానండి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది. శనివారం, ఆదివారం, సోమవారం అసలు ఏమన్నా తింటాను, ఇడ్లీ తింటాను కూడా గొంతు మింగుడు పడలేదు. సో మెడిసిన్స్ వేసుకున్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చల్లగాలికి మరి ఎక్కువగా ఉందన్నమాట. అందుకని నేను మీకు వీడియోలు ఏం పోస్ట్ చేయట్లేదండి. కంప్లీట్ రెస్ట్లో ఉన్నాను. సో 3 డేస్ అయిపోయింది కదా. సరే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొన్న ఒక చిన్న వీడియో షూట్ చేశానండి. ఇలా నా పరిస్థితి చెప్పి మీకు ఆ వీడియో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. మీరు వెంటనే చూసేయచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకోకుండా ఆ వీడియో ఏంటో చూసేయండి. ముందు లేవగానే పూలు పలకరిస్తాయండి. మీకు చూపించాను కదా, అయిపోయినాయి. ఇంకా చిలక మొక్క పువ్వులు అనమాట అయిపోయినాయి. ఇదిగోండి విత్తనాలు చూడండి, చాలా వచ్చినాయి అనమాట. కాయలు, చెట్ల నిండా కాయలు ఉన్నాయి. వీటిని ఇప్పుడు దాస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు అనమాట. అలాగే కనకాంబరాలు కూడా చక్కగా పలకరిస్తున్నాయి. ఇదిగోండి కనకాంబరాలు ఆల్రెడీ కోసి పెట్టింది. మళ్ళీ ఇవి కూడా కోసేస్తే ఇవాళ నాకు 2-3 రోజులు సరిపోతాయి అన్నమాట పువ్వులు పెట్టుకోవడానికి. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి చూపిస్తాను రండి. ఇదిగోండి ఈ పువ్వుల చెట్టు మీరు చూసారా? ఎవరికైనా తెలుసా? నా చిన్నప్పుడు ఇవి చాలా ఎక్కువ ఉండేవండి. ప్రతి ఇంటి దగ్గర ఉండేవి. నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను అనమాట. వీటిని సీతమ్మవారి జడకుప్పలు అంటారండి. ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వీటి విత్తనాలు తోటకూర గింజల్లాగా ఉంటాయండి. అంత పెద్దగా ఉంటాయండి. ఇదిగోండి ఇదిగోండి చూసారా? ఇది మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉంది, చూసారా? బాగుంది అసలు. ఇదిగోండి మీకు పోయినసారి చూపిద్దాం అనుకున్నానే మర్చిపోయాను. అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను పొద్దున్నే. అదిగోండి అక్కడ కూడా ఇంకొకటి ఉంది, చూసారా? ఇదిగోండి ఇది మాత్రం చాలా పెద్దగా ఉందండి. వీటిల్లో ఉంటాయండి విత్తనాలు అనేవి. ఇదిగోండి వీటిల్లో ఉంటాయి అన్నమాట. మన తోటకూర గింజల్లాగా ఉంటాయి అన్నమాట. వీటిలో ఉంటాయి విత్తనాలు అనేవి. ఒక్క పువ్వు దాచుకుంటే చాలండి, చాలా విత్తనాలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి వీటిలో ఉంటాయి విత్తనాలు అనేవి. సో బాగుంది కదండి. సీతమ్మవారి జడకొప్పు చాలా పెద్దగా ఉంది కదండి, కదా? సో బ్యూటిఫుల్ అనమాట. సో ఇదండి ఇవాళ చిన్న వీడియో అనమాట. సో మీరు ఎప్పుడన్నా చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి. సీతమ్మవారి జడగుప్పులు అనమాట. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను. మళ్ళీ మరో వీడియో మీ ముందుంటానండి. అప్పటివరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.